రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి రేషన్ డీలర్లను ఆదుకోవాలని రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విస్తృత స్థాయి తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే డీలర్ల కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కార్యవర్గానికి అధ్యక్ష కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అయ్యా 17,000 పైచీలకు రేషన్ డీలర్లు అందరం మన ముఖ్యమంత్రి గారిని కోరేటది ఒకటే ఒక డిమాండ్, ప్రధాన డిమాండ్. మాకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం గౌరవ వేతనం వెంటనే ప్రకటించగలరు. ఈ పెద్దపల్లి జిల్లా తరఫున రాష్ట్ర రేషన్ డీలర్లు అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారిని, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని, మన మినిస్టర్ గారిని కోరడం జరుగుతున్నది. మా ఏకైక నినాదం గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనాన్ని మాకు వెంటనే ప్రకటించాలి. అదే రకంగా మా దిగుమతి గతంలో మాకు ఎన్నోసార్లు మాట ఇచ్చిండ్రు. మినిస్టర్ గారు, కమిషనర్ గారు కూర్చోబెట్టి 100% మీకు దిగుమతి ఛార్జీలు లేకుండా కూడా చేస్తా అన్నారు. ఆ దిగుమతి ఛార్జీలను కూడా మాకు వెంటనే మాఫీ చేయాలి. ప్రతి రేషన్ డీలర్ కుటుంబానికి సంబంధించేటట్టుగా హెల్త్ కార్డులు కూడా 100% ఇవ్వాలి. మా పాత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి. రేషన్ డీలర్ చనిపోతే 30,000 రూపాయలు దాన సంస్కారాలకు ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ దాన సంస్కారాలు 30,000 రూపాయలు కూడా వెంటనే ప్రకటించాలి. ప్రతి జిల్లాలో 5 కిలోల గోధుమలు కావాలని మేము గత 5 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. 5 కిలోల గోధుమలు కూడా కంపల్సరీ ప్రతి జిల్లాకు వచ్చేటట్టుగా చూసుకోవాలని ఈ రకంగా ఎన్నో మా 18 ముఖ్యమైన డిమాండ్లను మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి ఎన్నో దఫాలుగా పెట్టినాం. ఈ మెసేజ్ ఈ పెద్దపల్లి జిల్లా తరఫున మన మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు దయచేసి విని ఆలకించి మాకు వెంటనే గౌరవం ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు జై